జై తెలంగాణ. జై తెలంగాణ. డాలస్ తెలంగాణ సోదరులందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఎలా ఉందంటే, మనం చరిత్రలో చదువుకుంటాం మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి. ఆయన క్యాపిటల్ మార్చాడు, ఢిల్లీ నుంచి దావన్గిరి టు ఢిల్లీ. అలానే ఉంది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్. నేను ఒక్కటే కోరేది ఏంటంటే, పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకోగలుగుతాం. మనం పోరాడనంత వరకు మరి ఇది మునుగుతుంది అది మునుగుతుంది అని అనుకుంటే ఎప్పుడు కూడా తెలంగాణ రాదు. మనమందరం కూడా మరి ఎందరో మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో అంకితమై మరి మనందరినీ కూడా మన యందు పోరాట పట్టుమని పెంపొందించి ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణలో మరి ఉస్మానియా యూనివర్సిటీ చూస్తే ఎక్కడ పడితే అక్కడ కంచె వేసి వాళ్ళని బయటకి పంపించకుండా పోవడం జరిగింది. నేను ఒక్కటే హెచ్చరిస్తున్న పాలకులని, మీరు ఎంత నిబంధన పెడితే ప్రతి ఒక్క గ్రామము ఒక ఉస్మానియా యూనివర్సిటీ అయి జై తెలంగాణ గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడం జరుగుతుంది. అలానే మరియు మన ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కూడా మరి నేను చూస్తా ఉన్నాను, ప్రతి స్టేజ్ పైన మేము ప్రాణత్యాగం చేస్తామని నాయకులు అంటున్నారు, కానీ ఎక్కడ కూడా నాయకులు ప్రాణత్యాగం చేయట్లేదు. మీరు ప్రాణత్యాగాలు చేస్తా అని స్టేజ్ల పైన మాట్లాడుతుంటే మరి మీ కింద ఉన్న కార్యకర్తలు వాళ్ళు ప్రాణాలు వదులుతున్నారు. మరి వాళ్ళ ప్రాణాలు మీరు వాళ్ళలో పోరాట పట్టిమని పెంపొందించాలి, కానీ వాళ్ళను మానసికంగా ఆత్మహత్యల గురించి మీరు వాళ్ళని పంపించకూడదు. అలానే మరి మా సంస్థ తరఫు నుంచి కూడా మాది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అని ఒక సంస్థ ఉంది. బేసిక్గా మేము గత 4 years నుంచి మరి తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి ఒక్కొక్కరికి కూడా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా ప్రాంతంలో 80 లక్షల రూపాయలు మా సంస్థ తరఫు నుంచి ఎన్ఆర్ఐస్ కేవలం అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. మరి మా సంస్థ తరఫు నుంచి 200 కిలోమీటర్లు మరి తెలంగాణ ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు వదులుతుంటే మీరందరూ కూడా ఎవరు ప్రాణాలు వదలకూడదు, తెలంగాణ మన జన్మ హక్కు, తెలంగాణ రాష్ట్ర సాధించుకోవాలని ఒక స్లోగన్ తోటి ఆత్మహత్యలు వద్దన్నా, తెలంగాణ ముద్దన్నా, మనం లేని తెలంగాణ మనకెందుకన్న నిదానంతో మరి ప్రతి గ్రామంలో విద్యార్థులందరినీ చైతన్యవంతం చేయడం జరిగింది. మరి ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ని కూడా ఏవి కూడా మనం కన్సిడర్ చేయకుండా మరి మీరందరూ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళ స్టేట్మెంట్స్ మధ్యలో చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము టైంలో ఇస్తాం రిపోర్టు, అంతా అయిపోయింది, టైప్ చేయడం ఒకటే. అంటే వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారు మరి ఏమేమి రాయాలి అని. సో వాళ్ళు వాస్తవిక పరిస్థితులు ఎక్కడ కూడా గమనించకుండా కేవలం కొంతమంది ప్రాబల్యంతో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని రోజులు మరి ఇదో మీరు 6th పాయింట్ చూశారు. దాంట్లో చెప్పినారు వాళ్ళు ఏంటంటే, మేము 2 సంవత్సరాల బోర్డు కానీ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చి చేస్తాం. అవన్నీ కూడా గత 60 ఏళ్లలో జరగడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా అవి న్యాయం జరగలేదు తెలంగాణకి. ముఖ్యంగా మనం ఒకటే, ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా తెలంగాణలో రైతన్నలందరూ కూడా బోర్లేసి బోర్ల పడ్డారు, కానీ ఎవరు కూడా ఒక పైసా సంపాదించి జరగలేదు. అందుకని తక్షణం ఏ ప్రభుత్వాలైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రజా ఉద్యమం ముందు ఎన్ని ప్రభుత్వాలైనా తల వంచాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ ముక్త కంఠంతో జై తెలంగాణని స్తుతిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందుండాలని చెప్తున్నారు. అలానే మన తెలంగాణ సోదరులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళు పైనుండి మనను చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేమందరం కూడా తెలంగాణ సాధన గురించి పోరాడతామని మనం అందరం కూడా డాలస్ తరఫు నుంచి ఒక్కసారి వాళ్ళకి జోహార్లు చెప్పాల్సింది. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకి, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకి, జై తెలంగాణ.